లిఫ్టింగ్ సాధ్యం కాకపోవడంతో మేడిగడ్డ గేట్లను తొలగించేందుకు ఎల్ఎన్టీ సిద్ధమైంది. 17 నుంచి 21 వరకు ఉన్న గేట్ల తొలగింపులకు ఏర్పాట్లు చేశారు. గేట్ల బీడింగ్ తొలగించిన ఇంజనీర్లు గ్యాస్ కట్టర్తో పనులు ప్రారంభించారు. గ్రౌండింగ్ పనులు చేసినా గేట్లు ఎత్తడం సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. సన్నబియ్యం కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని, 42 రూపాయలకే సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తోందని చెప్పారు. కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి కరెంటు పోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతుందన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖలో అడ్డగోలుగా అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై టీడీపీ హత్యకు ప్లాన్ చేసిందని హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. పల్నాడులో ఎన్నికల తర్వాత రోజు జరిగిన అల్లర్లపై పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ఈ గొడవలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి చేయించినట్టు తప్పుడు సాక్ష్యాలతో కేసు పెట్టించారన్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు ఇవాళ వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్, దిల్సుఖ్ నగర్, వనస్థలీపురం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాచారం పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ కి ఇబ్బందులు ఎదురయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కోళ్లఫారం గోడకూలి 4 మృతి చెందారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రమాదం జరిగింది. తాడూరు మండలం ఇంద్రకల్ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రైల్వే అధికారులు ముందు స్టేషన్లోనే నిలిపివేశారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెమాల్ తుఫాన్ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. రాకాసి అలలు రక్షణ గోడపై నుండి రోడ్డుపైకి వచ్చాయి. దీంతో ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ప్రయాణం భయంకరంగా మారింది. పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం నాటి ఈ ప్రకృతి విపత్తు కారణంగా తొలుత 100 మందికి పైగా మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐరాస తాజాగా అంచనా వేసింది. దాదాపు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంతర్జాతీయ నివేదిక తెలుపుతోంది. 2 సార్లు ఒలింపిక్స్ పథకాలు ముద్దాడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మలేసియా మాస్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీ చేతిలో ఓటమి పాలైంది. మొదటి గేమ్ లో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన సింధు ఆ తర్వాత 2-3 గేముల్లో చతికిల పడింది.